అనంతపురం జిల్లా సింగనమల వైసీపీలో అసమ్మతి నెలకొంది. కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్ వీరాంజనేయులపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఆయనకు సహకరిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతి. ఆమెపైన కూడా నిరసన వ్యక్తమవుతోంది. వీరాంజనేయుల అభ్యర్థిత్వాన్ని మార్చాలి అంటూ అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. సింగనమలలో గెలిచిన పార్టీదే రాష్ట్రంలో కూడా అధికారం అనే ఒక సెంటిమెంట్ ఉంది. అలాంటి సెంటిమెంట్ ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా గెలుపు గుర్రాన్నే నిలపాలి అని సూచిస్తున్నారు. కాదని వేరే వాళ్ళని నిలబెడితే సహకరించేది లేదు అంటూ అసమ్మతి నేతలు అల్టిమేటం ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని నిలబెడితేనే సహకరిస్తామంటున్నారు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ప్రభుత్వ సలహాదారు. ఈసారి పద్మావతికి టికెట్ నిరాకరించిన హైకమాండ్ వీరాంజనేయుల్ని ఇన్ఛార్జిని చేసింది. అయితే సాంబశివారెడ్డి సూచన ప్రకారమే ఈ ఎంపిక జరిగింది అన్నది నియోజకవర్గంలో అసమ్మతి నేతల వాదన. ఎమ్మెల్యే ఆమె భర్త కారణంగా కనీసం మర్యాద లేకుండా పోయిందని, ఇప్పటికైనా అభ్యర్థిని మార్చకపోతే మా దారి మేమే చూసుకుంటామంటూ అల్టిమేటం ఇస్తున్నారు మండలాల్లోని నాయకులు. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మోసిన నాయకులు ఎన్నో తమ కుటుంబాల్లో ఆస్తులు కోల్పోయిన నాయకులను కూడా కాదని ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఒక అభ్యర్థిని నియమించుకున్నాడు. మేము గెలిచే అభ్యర్థి కావాలని కోరుకుంటున్నాము. సింగనమల నియోజకవర్గం అంటే ఎంతో పేరు ఎన్నిక కన్నది. ఎన్నోసార్లు ఈడ పార్టీ అభ్యర్థి గెలిస్తే పార్టీ అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే. అటువంటి అభ్యర్థిని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు దయ ఉంచి సింగనమల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, గత 5 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో ఒక్కసారి మా నియోజకవర్గంలోకి తొంగి చూస్తే అన్నీ మీకే తెలుస్తాయి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అధికారులు నేను సీఎంఓ ఆఫీసుకు పోతేనే నాకు పనులు జరుగుతున్నాయి, అధికారులు చేయలేదు ఇక్కడ పని అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆ మాట అంటే కింది స్థాయి నాయకులు క్యాడర్కి అధికారి పని చేసినాడు. సింగనమల ఎంత దరిద్రంగా ఉందో. సాంబశివారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత, భార్య ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ఘోరంగా మర్యాద అనేది కూడా దొరకలేదు. మాకు డబ్బులు పదవులు ఇంకేది అడగలేదు. మాకు మర్యాద అంటే కూడా మర్యాద కూడా దొరకలేదు. పంచాయతీ లెవెల్లో కూడా మేము చెప్పిన మాట వినలేదు. ఎంపీటీసీలో కూడా మేము చెప్పిన వాళ్ళు నిలబెట్టలేదు. కాబట్టి మేము తెలుగుదేశం మనం చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం గెలిపించాము 2 ఎంపీటీసీలు. ఇప్పుడు కూడా అలానే మాకు సరిపోని వ్యక్తి నిలబెడితే ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది.